హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే అక్వాసిస్టమ్స్. వాటర్ ఫ్రంట్ బిజినెస్ అందరూ చేస్తున్నారు. బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ ఈ మెయింటెనెన్స్ ఫిల్టర్స్ అయితే టెక్నీషియన్ పిలుస్తారు, వాళ్ళు రారు. వాళ్ళు వచ్చినా సరే 1000, 1500 ఛార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదు, అసలు మన ఫిల్టర్స్ మనమే మార్చేసుకున్నాం. అలాగే ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? అయితే ఫస్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో హౌసింగ్ని దాన్ని ఎడమ వైపు తిప్పేసుకొని లోపల ఉండే ఫిల్టర్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు చూడొచ్చు, అది 1 మంత్ అయింది ఈ ప్లాంట్ బిగించి. ఫిల్టర్ని అయితే దీన్ని 20 ఇంచ్ స్లిమ్ ఫిల్టర్స్ అంటారు. అలాగే 20 ఇంచ్ జంబో కూడా ఉంటాయి. అయితే 20 ఇంచ్ స్లిమ్ ఫిల్టర్‌ని మనం తీసి పక్కన పెట్టేసాం. అలాగే బౌల్‌కి మీద వాషర్ కూడా ఒకటుంటుంది. ఆ వాషర్‌ని కూడా మనం జాగ్రత్తగా సేఫ్‌గా చూసుకోవాలి. దీన్ని ఎలా ఇప్పాలి అనేసంటే జస్ట్ ఏంటంటే 2 చేతులతో పట్టుకొని ఎడమ వైపు తిప్పితే ఎడమ వైపు ప్రెజర్‌ని పెట్టి ఎడమ వైపు తిప్పితే సరిపోతుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అలా కంటిన్యూగా తిప్పి బయటికి మనం కింద దించేసుకోవచ్చు. అయితే ఇది అంటే ఈ ఫిల్టర్స్ జంబో ఫిల్టర్స్ గానీ, స్లిమ్ ఫిల్టర్స్ గానీ మార్చేటప్పుడు ఫస్ట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే ముందు ఏదైతే ఉందో బాల్ వాల్, గేట్ వాల్ అంటారు కదా! దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఎంసీబీ కూడా ఆపుకొని ఉండాలి. ఈ 2 ఆపుకొని ఉన్న తర్వాత మనం ఫిల్టర్‌నయితే మైక్రాన్ ఫిల్టర్స్‌నయితే ఊడదీసుకోవచ్చు. అయితే ఇప్పుడు రెండిటిని కూడా తీసేసి దాని వాటర్‌నయితే పక్కన పెట్టేసాం, మనం పక్కన పడేసాం. అలాగే బౌల్స్‌ని కూడా చాలా నీట్‌గా కడిగేసుకోవాలి. 2 బౌల్స్‌ని కూడా ఏంటంటే బోర్ వాటర్ ఏదైతే ఉందో బోర్ వాటర్‌తో కొంచెం నీట్‌గా కడిగేసుకోవాలి. మీద వాచర్ ఒకటుంటుంది. బ్లాక్ కలర్ వాచర్ మీకు కనిపిస్తుంది కదా క్లియర్‌గా. ఆ వాచర్‌ని కూడా కరెక్ట్‌గా పట్టేసుకోవాలి. వాచర్ కింద పడిపోతే మళ్ళీ లీకులొస్తాయి. అయితే ఇప్పుడు ఇంకోటేంటి, తీసి పాత ఫిల్టర్‌ని పక్కన పెట్టేసి కొత్త ఫిల్టర్‌లను రెండిటిని తీసేసుకున్నాము. రెండిటిని తీసేసుకొని ఈ రెండింటివి కూడా ఏంటంటే కొత్తగా మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి కవర్‌ని ఓపెన్ చేసి 2 ఫిల్టర్‌ని కూడా మళ్ళీ నీట్‌గా కడిగేసుకోవాలి. ఈ రెండిటిని కడిగేసుకున్న తర్వాత బౌల్ అయితే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! మీద వాచర్ ఒకటి కనిపిస్తుంది కదా! వాచర్ అలా ఉండి కింద ఏదైతే ఉందో హోల్, ఆ హోల్‌లోకి కరెక్ట్‌గా ఈ ఫిల్టరు హోల్ అనేది సెట్ అవ్వాలి. అంటే ఆహ్, ఏదైతే ఉందో హౌసింగ్ కింద నాబ్ ఒకటుంటుంది. ఆ నాబ్‌లో ఈ ఫిల్టర్‌కొచ్చేసరికి ఫిల్టర్ హోల్ అనేది కరెక్ట్‌గా అందులో సిట్టింగ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. సిట్టింగ్ అయిన తర్వాతనే మనం ఏంటంటే దీన్ని మళ్ళీ అవ్ దీన్ని క్యాప్‌కి, అంటే దీన్ని టోపీ అంటారు పైదాన్ని. దానికి ఇది ఫిట్ చేసుకోవాలి. లేదు ఫిట్టింగ్ కరెక్ట్‌గా అవ్వకుండా గాని చేస్తే వాటర్ ప్రెషర్ పడి మళ్ళీ ఫిల్టర్ ఏమన్నా సైడ్‌కి అవ్వడం, లేదనేసంటే ఫిల్టర్ అనేది వంగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అందుకు కరెక్ట్‌గా కింద సెట్ అయిన తర్వాత పైన కూడా చూసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్‌లో, అంటే మనం తిప్పినప్పుడు ఎడమ వైపు తిప్పాం కదా! ఇప్పుడు బిగించేటప్పుడు మళ్ళీ కుడివైపు టైట్‌గా బిగించేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 ఫిల్టర్‌లని కూడా, ఈ ఫిల్టర్‌ని కూడా అంటే రెండో ఫిల్టర్‌ని కూడా మళ్ళీ సేమ్ ఏదైతే ఉందో మీద క్యాప్‌ని మళ్ళీ సేమ్ తీసుకొని వచ్చి ఇలా బిగించేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్లిమ్ ఫిల్టర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా ప్రతి మంత్ మార్చుకోవడం వల్ల ఈ శాండ్ కార్బన్ అవుట్‌లెట్‌లో ఇంకా ఏమైనా అంటే 5 మైక్రాన్ కంటే పెద్ద పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇందులో ఆగిపోతాయి కదా! అవన్నీ మనం తీసి బయటకి పడేయడం వల్ల మెమ్బ్రేన్ అనేది అంటే మెమ్బ్రేన్ మీద ఎఫెక్ట్ పడకుండా, ఇలాంటి పెద్ద మైగ్రేన్స్ ఏమైనా ఉంటే మెమ్బ్రేన్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే అక్వాసిస్టమ్స్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర వాటర్ ప్లాంట్స్ అనేవి హోల్‌సేల్ రేట్‌లో అయితే దొరుకుతాయి. ఎవరికైనా కావాలంటే డిస్‌ప్లేపై కనిపిస్తున్న నంబర్‌కి అయితే కాల్ చేయండి. థాంక్ యూ.